మనందరికీ కూడా ఎంతో పర్వదినం. దేవుని మహాకృప. మరి 20 సంవత్సరాల అనంతరం మరి పెండింగ్లో ఉన్నటువంటి ఈ టవర్స్ నిర్మాణం చేపట్టడానికి దేవుడు ప్రస్తుతమైనటువంటి మనందరికీ ఇదొక భాగ్యంగా దయచేశాడు. మన ప్రియతమ తండ్రి గారు ది రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారు, శ్రీమతి బ్యూలా సంతోష్ తల్లి గారు మరి సందర్భంగా విచ్చేసి మరి దీని కొరకు శంకుస్థాపన జరిగించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమన వలన మన ప్రియతమ తండ్రి గారు వచ్చింది మొదలుకొని చాలా వేగవంతంగా అనేక చోట్ల నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. తండ్రి గారు బిషప్గా ఆగస్టు మాసంలో కాన్సిక్రేట్ అయిన వారానికే ముద్దనూరులో దాదాపు 40 రూమ్స్ కలిగినటువంటి అతిపెద్ద మరి షాపింగ్ కాంప్లెక్స్కి పునాది వేయడం జరిగింది. దాని పనులు మరి కొనసాగుతూ ఉన్నాయి. అదే రీతిగా నంద్యాలలో మరి షామ్కాలో మొదలుకొని బ్లైండ్ స్కూల్ వరకు మరి షాపింగ్ కాంప్లెక్స్ కొరకు అనేక మరి రూమ్స్ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు డైసిస్ స్థాయిలో మరి నిర్వహించబడుతుండగా వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తండ్రి గారికి మన టవర్స్ విషయం తెలియజేసినప్పుడు వారు ఎంతో సంతోషంగా ఈ విషయాన్ని వారు మనకు సమ్మతించి మరి వారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే ఈ చర్చి ప్రతిష్ఠించబడింది. కాబట్టి తండ్రి గారు కూడా మన 2 కమిటీల యొక్క అభ్యర్థనను వారు మరి మన్నించి ఈరోజు మన మధ్యకి విచ్చేసి ఈ కార్యక్రమాలు ప్రారంభించబడడానికి వారు ప్రార్థనాపూర్వకంగా ఈ పనిని ప్రారంభించిన విధానాన్ని బట్టి వారికి మన 2 కమిటీల తరపున సెక్రటరీస్ అండ్ ట్రెజరర్స్ అండ్ పాస్టర్స్ ఆల్ ద కాంగ్రిగేషన్ మెంబర్స్ పాస్టరేట్ 1 and 2 రెండింటి తరపున మన తండ్రి గారికి తల్లి గారికి మరి నిండైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా పసి మనల్ గారు, ఆ తదుపరి జయసుధ గారు ఇరువురు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారికి మరి తల్లి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎం రాజేంద్ర ప్రసాద్ బాబు గారికి, మరి బైల ప్రభుదాస్ గారికి, సెక్రటరీ డైసిస్ ఆఫ్ నంద్యాల్ అసిస్టెంట్ సెక్రటరీ స్టీఫెన్ గారికి, ప్రతాప్ గారికి, ఆల్ కమిటీ మెంబర్స్ అండ్ కాంగ్రెస్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. 21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మనం ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి, ఎన్నో ఏళ్లుగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు మరి తండ్రి గారి దీవెన ఆశీర్వాదాలతో మరి ఈరోజు మనము టవర్స్కు మరి పునాది వేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసి మన ఆహ్వానాన్ని మన్నించి టవర్స్ ప్రారంభించినటువంటి తండ్రి గారికి తల్లి గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ విశేషమైనటువంటి టవర్స్ నిర్మాణం కొరకు పాటుపడినటువంటి అందరూ కమిటీ మెంబర్స్కు క్రైస్ట్ చర్చ్ పాస్టరేట్ 1 అండ్ పాస్టరేట్ 2 కమిటీ మెంబర్స్కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇలా మేము అనౌన్స్ చేసిన వెంటనే మరి తమ సంఘీభావాన్ని సంతోషాన్ని తెలియపరిచినటువంటి కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ చర్చ్ టవర్స్ నిర్మాణానికి తమ వంతుగా మరి సహాయం చేస్తున్నటువంటి ఈరోజే మరి మొట్టమొదటిసారిగా మనం అనౌన్స్ చేసిన వెంటనే 1 లక్ష రూపాయలు మరి పెరమాళ్ళ కుటుంబం నుంచి, అలాగే మరి దేవి ఫ్లారెన్స్ సంపద వారి కుటుంబం నుంచి 1 లక్ష రూపాయలు మరి వారు విరాళంగా ఇచ్చినారు. అలాగే మన సంఘ సభ్యుడు కానప్పటికీ అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రేరేపించబడి 100 బస్తాల సిమెంట్ ఆయన డొనేట్ చేసినారు. ఆల్రెడీ వారు క్యాష్ ఆ 100 బస్తాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిపోయి ఉన్నారు. సో బనగాన్పల్లి వ్యక్తి మరి ఇలాంటి కార్యక్రమం, మరి గొప్ప కార్యక్రమం మనం మొదలుపెట్టిన తర్వాత మరి దేవుడి దీవెనల ఆశీర్వాదాలతో మన తండ్రి గారు తల్లి గారు మరి గురువులందరి ప్రార్థనలతో మరి మొదలు పెట్టకముందే ధారాళంగా దేవుడు చేస్తున్నటువంటి సాయాన్ని బట్టి కూడా దేవాది దేవునికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహకారంతో వీలైనంత త్వరగా అద్భుతమైనటువంటి మరి టవర్స్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మరి ఈ టవర్స్ నిర్మాణానికి మంచి ప్లాన్ ఇచ్చినటువంటి మరి ఇంజనీర్ గారు టీసీఎస్లో పనిచేస్తారు శ్రీ
డోజీ శాంసన్ గారు 3 నెలలు తిరిగి పైన చాలా పరిశీలించిన మీదట ఎలా కడితే ఈ టవర్స్ అందంగా ఉంటాయి, ఎలా కడితే ఈ టవర్స్ బలంగా ఉంటాయని వాళ్ళు రకరకాల ప్లాన్స్ వేసి మరి ఆ టవర్స్ నిర్మాణానికి వారు చూపించినటువంటి మరి శ్రద్ధను బట్టి, వారు చూపించినటువంటి మరి ఆ విధానాన్ని బట్టి కూడా వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ పని మొత్తం కూడా మన డయాసిస్ పీడిఓ గారైనటువంటి శ్రీ ఎన్ఈజీ ప్రతాప్ గారి సూపర్విజన్లో మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా మరి కమిటీ మెంబర్స్ అయితేనేమి, మరి దీనికి ఏర్పాటు చేయనటువంటి కన్వీనర్స్ కానీ, కో కన్వీనర్స్ కానీ, గురువులు కానీ ప్రతి ఒక్కరు కూడా వారు సాయశక్తుల మరి ఈ ప్రాజెక్టులో పాల్గొని దీన్ని అతి త్వరలో పూర్తి చేసి దేవుని యొక్క దీవెనలతో మరి బిషప్ గారి ప్రార్థనలతో వీటిని చర్చికి అంకితం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. దేవాది దేవునికి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని దేవుడు విజయవంతంగా తనే తలంచుకొని చేస్తున్నందును బట్టి కమిటీ మెంబర్స్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇది 21 చర్చి యానివర్సరీకి ముందుగానే మనము టవర్స్ స్థాపించుకున్నందుకు నాకు మరి ముఖ్యంగా మా సంఘం అంతటికి చాలా ఆనందంగా ఉందని అనుకుంటున్నాను. ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న గారికి, బ్యూలా తల్లి గారికి, అదేవిధంగా మేకల రాజేంద్ర బాబు గారికి, ప్రభుదాస్ గారికి, స్టీఫెన్ అన్నయ్యకి, క్లెర్జీకి 1 and 2 క్లెర్జీకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా గురులమ్మలకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా కమిటీ 1 and 2 ఆఫీస్ బేరర్స్కి, 1 and 2 కమిటీ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. లేట్ అయినప్పటికీ మీరందరూ ఎంతో ఓపిక చేసుకొని ఉన్నందును బట్టి నేను మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ టవర్స్ అనేది నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఐ థింక్ 10th నుంచి వింటున్నాను. టవర్స్ ఎప్పుడు కడతారని 10th నుంచి వింటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కమిటీ మెంబర్గా ఉన్నప్పుడే కట్టబడుతున్నందుకు ముందుగా దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. 2019లో నేను కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు మేము అనుకున్నాము టవర్స్ కడితే మన చర్చి ఫుల్ఫిల్గా అంటే ఒక మంచి పూర్తి స్ట్రక్చర్గా ఉంటుందని మేము అప్పుడు అనుకున్నాం. కానీ కొన్ని కారణాల చేత వల్ల అది ఆపబడింది. కానీ మళ్ళీ నేను రెండోసారి కమిటీ మెంబర్గా రావడము, అందులో జాయింట్ సెక్రటరీగా ఉండి నేను ఈ పని జరిపించినందుకు దేవునికి నిండు హృదయంతో నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పనిలో దేవుడే తన పనిని చేసుకోపోతున్నాడు. ఇంకా ఎలాంటి ఆటంకాలు ఉండవని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనికి ఏర్పరిచిన కన్వీనర్స్ అయితేమి, కో కన్వీనర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా అందరూ సామరస్యంగా, శాంతియుతంగా, సమాధానంగా ఈ దేవుని కార్యాన్ని జరిపించాలి. అప్పుడే మన కుటుంబాలు, మనము అందరము దేవుని దీవెనలు పొందుకుంటామని నా అభిప్రాయము. ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రేమైన వాళ్ళరా, ఈ సమయంలో మనతో మన అధ్యక్ష సెక్రటరీ గారు శ్రీ బాయిలా ప్రభుదాస్ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారు శ్రీ ఎంఎస్ స్టీఫెన్ గారు ఉండడం మనందరికీ కూడా ఎంతో సంతోషకరం. పీడిఓ గారు, అదే రీతిగా శ్రీ ఎన్ఈజీ ప్రతాప్ గారు ఉండడం కూడా మనందరికీ కూడా చాలా సంతోషకరం. మరి గురువులైన రెవరెండ్ నందమయ్య బాబు గారు, ట్రెజరర్ గారు డైస్ ఆఫ్ నంద్యాల్, రెవరెండ్ బండి సామెల్ బాబు గారు అసోసియేట్ ట్రెజరర్, ఇరువురిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. వారికి ఈరోజు ఆరాధనలు ఉన్నందున వారు రాలేకపోయారు. అయినప్పటికీ వారు ఇరువురు కూడా మనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అందుని బట్టి మనందరి తరపున ట్రెజరర్ బాబు గారికి, అసోసియేట్ ట్రెజరర్ బాబు గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి శ్రీ బాయిలా ప్రభుదాస్ సార్ గారు మనతో మాట్లాడాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. మన అధ్యక్షుల వారు ది రైట్ రెవరెండ్ కె సంతోష్ తండ్రి గారికి, తల్లి గారికి, ఆఫీస్ బేరర్లకు, గురువులకు, స్థానిక పాస్టెడ్ 1, 2 కమిటీ మెంబర్లందరికీ మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.
ఇక్కడ వేసిన ఫ్లెక్సీలో 2 దశాబ్దాల కళ నెరవేరుతుంది అని వేశారు. నిజమే అది. 2004లో ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగి డెడికేషన్ జరిగిన తర్వాత ఈ టవర్ జరగడం అనేది గొప్ప విషయం. అదిగాక ప్రస్తుత కమిటీ 1 and 2 కమిటీ మెంబర్లు, తర్వాత తండ్రి గారి యొక్క సహకారంతో ఈ యొక్క టవర్ నిర్మాణం జరగడం గొప్ప విషయం. ఎందుకంటే అనేక చర్చెస్ చూస్తున్నాం, చర్చికి టవర్ ఉంటేనే అది చర్చి అని గుర్తింపబడుతుంది. కనుక ఇప్పటికైనా తండ్రి గారు ఒక ఆలోచనతో స్థానిక కమిటీ మెంబర్లు అందరితో కలిసి ఈ యొక్క టవర్ నిర్మాణం చేయడం గొప్ప విషయం. అలాగే 2009లో కమ్యూనిటీ హాల్ ఒకటి ఫౌండేషన్ వేసే జరిగారు. లారెన్స్ తండ్రి గారి టైంలో ఫౌండేషన్ వేయడం జరిగింది. అది యాక్చువల్గా అయితే 98లో ఒక రెజల్యూషన్ ఉంది, కర్నూలులో ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలా అనే తీర్మానం ఉంది. అది 2009కి మొదలైంది కానీ అక్కడికే పునాదుల వరకే ఆగిపోయింది. అది కూడా తండ్రి గారు త్వరలో ఈ టవర్ అయిపోయిన వెంటనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ కట్టాలని ఒక ఆలోచన ఉన్నారు. దాన్ని కూడా మీ అందరూ ఉన్న కమిటీ మెంబర్లు అందరూ సహకరిస్తే ఖచ్చితంగా మీ యొక్క పీరియడ్లోనే ఈ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తవుతుంది, అది అభివృద్ధి జరుగుతుందని తలుస్తున్నాను. అందుని బట్టి తండ్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఎంఎస్ స్టీఫెన్ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారు చేస్తున్నాం. డాక్టర్ వై భాస్కర్ గారు, దయచేసి వారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా డాక్టర్ వై భాస్కర్ సార్ గారిని ఆ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంఎస్ స్టీఫెన్ సార్ గారు మనతో మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి, డైసన్ ఆఫీస్ బేరర్స్, గురువర్యులు, క్రైస్ట్ చర్చ్ 1 and 2 గురువర్యులకు, క్రైస్ట్ చర్చ్ 1 and 2 పాస్టేట్ కమిటీ మెంబర్లందరికీ, సంఘస్థులందరికీ తెలియదు. ఈ టవర్ తలమానికంగా ఉండాలనేది నా కోరిక. మన కర్నూలు నగరానికే ఒక తలమానికంగా నంద్యాల కేథెడ్రల్కు సెంటినరీ చర్చి టవర్ నిర్మించడం జరిగింది. మా కోరిక ఏముండిందంటే నంద్యాల బయట బ్రిడ్జెస్ మీద కానీ అక్కడ హైలో ఉన్న ప్లేస్లో పోతున్నా కూడా మన క్రాస్ ఆడ నుంచి కనపడాలని, రెడ్ కలర్ క్రాస్. ఆ కోరికతోనే దానికి అంత హైట్ మేము నిర్మించి కర్నూలుకు వచ్చే దారిలో బ్రిడ్జ్ ఎక్కినా కానీ ఆ నుంచి కనపడుతుంది క్లియర్గా. ఆ విధంగా కర్నూలులో కూడా ఎక్కడి నుంచి చూసినా మన క్రాస్ క్లియర్గా కనపడేటట్టు, కర్నూలు నగరానికి ఒక తలమానికంగా ఉండేటట్టు ఈ క్రాస్ నిర్మించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రేమైనటువంటి వాళ్ళరు, మనతో మన ప్రేమైన వారు, మనకు విశిష్ట అతిథి డాక్టర్ వై భాస్కర్ సార్ గారు. ఎందుకంటే ఈ చర్చి పునాది వేయబడింది మొదలుకొని మరి వారే కోశాధికారిగా ఉంటూ మరి ఎన్నో లక్షల లేదా కోట్ల రూపాయల నిర్మాణ పనులన్నీ కూడా వారు బాధ్యత వహించడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో వారితో మనతో ఉండడం చాలా సంతోషం. డాక్టర్ వై భాస్కర్ సార్ గారు మనతో మాట్లాడాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. గౌరవనీయ తండ్రి గారు, తల్లి గారు, ఆనర్డ్ క్లర్క్, ఆఫీస్ బేరర్స్ ఆఫ్ డయాసిస్ and office bearers of both the pastorates and members of the church. I extremely happy to be associated with you today now. An invitation extended to me by our important office bearers.
this is a very joyful occasion. In fact, I was sitting in another meeting in medical college, very important meeting, which in 10 minutes I have to deliver a talk, but I withdrew and came off in the for the importance I give for this meeting. Now, only a few things I tell, since I am asked to talk about. I congratulate the pastorate members, pastorate committees, and mostly guided by our supreme power, the bishop, to start with this towers, which has been pending since several years, going on in mind. I was keeping so fresh in my mind. Yesterday, when they came to invite me, I immediately picked a copy of the tower, which we have prepared in those days, nearly 10 years back, and gave it to Rajan Babu. This is to remind me always about towers. I have kept it on my table, I said, and I have given it to you. Only just I am telling how honestly you are all eager to see this day. I am very happy we are seeing this day. No doubt, a few words. When we were praying there in a small church, at that time, when why a proposal could not come to start a church, I could not understand. But everybody was talking, but everything was not good. I realized money is the only important thing. So on one fine day, I thought, it was in 1998, I thought anybody should speak about it by giving money first. That's an important. So on the day, my life insurance matured on the day, I got 50,000 rupees. So whole 50,000 check I have written, I handed over to the then bishop and the chairman of diocese of Kurnool Estates, taking, please start the church. I am starting this. The church was not started thinking that nobody would come forward. But I studied the mind of the congregation. It was a pent-up feeling for everybody to have a good church, but nobody will come. Surprisingly, even beyond my expectations, the contributions were so heavy. In no time, our estimate was at that time was hardly in lakhs. Contribution came up to crores in no time, and we complete this magnificent church. So that is the trend of the congregation members. Our congregation members, provided their good faith, people can do, they can give to any extent. So also now the towers will go ahead. I wish all the best things to happen. I thank you very much for giving me the opportunity. I once again congratulate our bishop. He's already going very rapidly. Though I am not physically I am not seeing, but I am a very silent observer. The way he is doing the things in such a fast. Who will start this tower after taking charge of a bishop within a few months, which was pending for years? Such a decision is to do a right thing, right decision. People will just jump to cooperate. That's what's happening. I hope such things will happen under his guidance. Several new things we are doing. The one which I remarkable thought of him is to conduct our Christmas carols service, United Christmas Carols in the streets of Kurnool, so that our witness can be. This is a very remarkable thing which I had never expected to happen, but it happened. So many ideas are there in the mind of good thought, good witness to improve the standard and church to remain as a great witness of our Christian mission. So many things are there going ahead on his plan, but what happened only I am telling. This is really a great success we have seen through our bishop. We are very, very fortunate to have this bishop at this junction. He has got long tenure. I think wonders we are likely to see. I thank you. Ammagari Christmas carol rosu. I was in States. I heard. I never knew her. Such a wonderful talk she has delivered in such a short time. Every word is a very biblical, very good language, and highly communicative. I once again appreciate. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ వైభాస్కర్ గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ పని మన ప్రియతమ తండ్రి గారు
మరి ఈ కొద్ది మాసాల్లోనే వారు ప్రతిష్ఠింపబడిన ఈ కొద్ది అనతి కాలంలోనే ఈ పని చేపట్టడానికి ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే రీతిగా కుంభయ అనే ప్రోగ్రాం ద్వారా మరి 10 పాస్ స్టేట్స్ కలిసి ర్యాలీ చేసి చాలా అద్భుతంగా మీరు ఆ క్యాండిల్ లైటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను, కానీ నేను లైవ్లో ఆ ప్రోగ్రాం చూశాను యూట్యూబ్లో. నేను చాలా సంతోషపడ్డానని ఆ సార్ తెలియజేస్తున్నారు. అదే రీతిగా ఆ రోజు మన తల్లి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి కూడా మరి చాలా మన డాక్టర్ గారు సంతోషపడుతూ తల్లి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికి కూడా మీ ఆలోచనలు, మీ గైడెన్స్ మాకు అవసరము. మీరు అన్ని రకాలుగా మాకు సహాయకరంగా ఉండాలని 2 పాస్టర్ల తరపున, తండ్రి గారి తరపున మీకు మనవి చేస్తున్నాం సార్. ఈ సమయంలో పీడిఓ గారు శ్రీ ఎన్ఈజీ ప్రతాప్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఆదాం గారు ఆ రోజు ప్రతిష్ట జరిగినప్పుడు ఆయన కమిటీ మెంబర్. ఈరోజు ఈవెన్ ఆఫ్టర్ 21 years నౌ ఈజ్ ఓన్లీ ద కమిటీ మెంబర్, ఐ థింక్ సీనియర్ మోస్ట్, ఓన్లీ ద కమిటీ మెంబర్ ఇన్ 2 పాస్ స్టేట్స్. అసోసియేట్ ట్రెజరర్ భాస్కర్ సార్ గారికి కాబట్టి ఆదాం సార్ తర్వాత మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. మెడికల్ కాలేజీలో ఈ రోజంతా సార్ లెక్చర్స్ ఉన్నాయి డాక్టర్లకి. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ హీ వాస్ ఏబుల్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టు అవర్ తండ్రి గారు అండ్ టు ద చర్చ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనందరి తరఫున డాక్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. వేదిక అలంకరించినటువంటి రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న బిషప్ గారికి, అలాగే విలా తల్లి గారికి, వైస్ ప్రెసిడెంట్ మేకల రాజేంద్ర గారికి, సెక్రటరీ బైల ప్రభుదాస్ గారికి, అసోసియేట్ సెక్రటరీ గారికి, స్థానిక పెద్దలకు, 1 and 2 కమిటీ మెంబర్స్కు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు చర్చి టవర్స్ నందు నన్ను కూడా భాగస్వామ్యంగా చేసినందుకు మీకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ అవకాశం వచ్చినందుకు మీకు థ్యాంక్స్. ఆదాం సార్ ప్రీవియస్ అసిస్టెంట్ ట్రెజరర్ దీనికి చర్చి కన్స్ట్రక్షన్కి. బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి నమస్సులు. వేదిక నుంచి పెద్దలందరికీ కూడా నమస్సులు. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఫౌండేషన్ వేసిన రోజు, చర్చి కన్స్ట్రక్షన్ కమిటీ వేసిన రోజు, ఆ రోజు నేను కొంచెం యంగ్లో ఉన్నవాడిని. కాలం గడిచింది. ఈరోజు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఈ కార్యక్రమంలో అంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసే కార్యక్రమంలో నన్ను కూడా ఒక పావుగా వాడుకుంటున్నారు. అది ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అలాగే బిషప్ తండ్రి గారికి కూడా చెల్లించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని దాదాపు 10 సంవత్సరాలుగా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఎన్ని మీటింగ్లు అంటే దాదాపు ఒక 100 మీటింగ్లు జరిగినాయి ఈ యొక్క టవర్ గురించి. ఎవరు కూడా దాన్ని సాటిస్ఫై చేయలేకపోయినారు. తండ్రి గారు వచ్చారు. మంచి చారిత్రాత్మక నిర్ణయం ఇది. ఈ టవర్ నిలబడిపోయింది ఉంటుంది అంటే అది కేవలము మన తండ్రి గారి వల్లనే. కాబట్టి తండ్రి గారికి మరొక అవకాశము, ఈ టవర్ పూర్తి చేసే దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం ఇస్తే మొదటి నుంచి లాస్ట్ వరకు నేను ఉంటాను అని మీకు సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రెజరర్స్ 2 సంఘాలకు చెందిన ట్రెజరర్స్ సందీప్ గారు, భాగ్యరాజు గారు గ్రీటింగ్స్ అందిస్తారు. ఆ తదుపరి మనతో ఉన్నారు మన ప్రియులు రెవరెండ్ ఎం థియోడర్ జేకబ్ బాబు గారు. వారు మన గ్రీటింగ్స్ అందించాల్సిందిగా మనం చేస్తున్నాం. గౌరవనీయులైన రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారికి, తల్లి గారికి నా నమస్కారం. తర్వాత ఫస్ట్లో కమిటీ మెంబర్గా ఎన్నికైనప్పుడు తండ్రి గారి దగ్గరికి వెళ్ళాం. తండ్రి గారు ఒకటే మాట చెప్పారు, నాయనా ఫస్ట్ మీరు టవర్ స్టార్ట్ చేయాలా. తండ్రి గారు అన్నా నేను, లేదు దేవుడు ఇస్తాడు నువ్వు స్టార్ట్ చేయాల్సిందే అన్నాడు. నువ్వు క్వశ్చన్ మార్క్ పెట్టద్దు అన్నాడు తండ్రి గారు. తండ్రి గారు మీకు ఇచ్చిన మాట ప్రకారమే ప్రతిష్టాత్మ మీ ద్వారా చేయించాం తండ్రి గారు. ఇంకా గ్రాండ్గా దీన్ని కంప్లీట్ చేసుకొని మీతోనే స్టార్ట్ చేపిస్తాం తండ్రి గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి మన రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు బిషప్ గారికి, అలాగే వ్యూలా సంతోష్ తల్లి గారికి, అలాగే డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ మేకల రాజేంద్ర బాబు గారికి, అలాగే సెక్రటరీ బైల ప్రభుదాస్ గారికి, అసోసియేట్ సెక్రటరీ స్టీఫెన్ గారికి, అలాగే పీడిఓ గారికి ప్రతాప్ గారికి, అలాగే షీబా గుర్లమ్మ గారికి, వేదికను అలంకరించిన
గురువర్యులు, అలాగే కమిటీ పెద్దలు అందరికీ, అలాగే కాంగ్రిగేషన్లో ఉన్న ఎల్డర్స్కి, అందరికీ పేరు పేరున క్రీస్తు నామం ఉన్న శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. రియలీ దిస్ ఈజ్ ఏ గ్రేట్ టైమ్ విచ్ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద God. We have to expect great things from the God, and we have to attempt the great things by the God. Why? Because definitely He is the Redeemer and He is the Giver. And దేవుడు మన సంతోష్ తండ్రి గారి తరపున మాట్లాడి మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా స్టార్ట్ చేయడానికి ఒక తలంపులు ఇచ్చినందుకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గారు. నిజంగా ఆ క్యాప్షన్ మీకు డెఫినెట్లీ సూట్ అవుతుంది. ఆ బ్యానర్ డిజైన్ చేసినప్పుడే అనుకున్నాను, బాండ్ టు బిల్డ్ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. నిజంగానే తండ్రి గారు కేవలం కొన్ని నెలలు అయినప్పటికీ ఎన్నో ఓపెనింగ్స్కి శంకుస్థాపన చేసి, అలాగే కర్నూల్లో ఎంతో కాలంగా ఒక కళలాగా మిగిలిపోయిన ఈ యొక్క చర్చ్ టవర్స్ నిర్మాణానికి మీరు ఇక్కడ శంకుస్థాపన చేయడం నిజంగా ఒక గర్వకారణంగా ఉంది. దట్టు ఇక్కడ కొత్తగా వచ్చిన మా కమిటీలో ఇంత కొత్త వాళ్ళం ఉన్నాము ఎలా అనుకుంటుంది, కానీ దేవుని నడిపింపు ఉంది. అలాగే మాతో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన మేకల రాజేంద్ర బాబు గారు మనతో ఉన్నందుకు నిజంగా గర్వంగా ఉంది మాకు చెప్పుకోవడానికి. వై? బికాస్ డయాసిస్లో ఇటువంటి లీడర్ని నేను ఎక్కడ చూడలేదండి. ఏదైనా సరే పచ్చ జెండానే మనది, ఏ కార్యక్రమం అయినా సరే పచ్చ జెండానే. మీరు చూసింటారు క్యాండిల్ లైట్ సర్వీస్లో బాబు గారు పాడిన పాట. డెఫినెట్లీ అటువంటి నిజంగా ఐ ఆమ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై హిజ్ సాంగ్ అండ్ హిజ్ యాక్టివిటీస్. నిజంగా అతని హయాంలో నేను చేయడం ఇక్కడ ఇది చాలా నా జన్మకి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన లీడర్స్, సెక్రటరీ గారికి, అసోసియేట్ సెక్రటరీ గారికి, పీడిఓ గారికి, నిజంగా మన ప్రతాప్ సార్ కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి మన డోజీ గారితో సలహాలు తీసుకుంటూ ప్రతిసారి రావడము, ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం, సూపర్వైజ్ చేయడం, ఇలా చేస్తే బాగుంటుందని మంచి సలహాలు ఇస్తున్నారు. అలాగే డోజీ గారు ఈ యొక్క చర్చి నిర్మాణ పనులు అనుకున్నప్పుడు వెంటనే మన బిషప్ గారు లేదండి హైదరాబాద్ నుంచి ఇంజనీర్ వస్తారు అన్నారు. నేను ఆ ఇంజనీర్ అంటే ఎట్లా ఉంటుందో, యాటిట్యూడ్ ఉంటాడో అనుకున్నాను. కానీ రియల్లీ హీ ఈజ్ ఎ డౌన్ టు అర్త్ పర్సన్ అండి. నిజంగా ఇంత చాలా గొప్ప వ్యక్తి అతను. టీసీఎస్లో చేశాడు, మెనీ టవర్స్ బిల్డ్ చేశాడు. దాదాపు మీరు కొత్తగూడెంలో చర్చ్లో చూస్తే అక్కడ టవర్స్ కానీ అవన్నీ డోజీ గారే చేశారు. నౌ హీ ఈజ్ ఇన్ ఐఐటి అహ్మదాబాద్లో. అక్కడ సెమినార్లో ఉన్నందుకు అతను ఇక్కడికి రాలేకపోయాడు. బట్ అటువంటి వ్యక్తి మన కొరకు కేవలం మన బిషప్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉచితంగా అతను 3-4 సార్లు డెఫినెట్లీ అతనికి క్లారిఫికేషన్ వచ్చేంత వరకు హీ హ్యాస్ ట్రైడ్ మెనీ స్ట్రక్చర్స్. ఇక్కడ ఎన్ని విధాలుగా ఎక్కడ వేయాలా టవరు అని హీ హ్యాస్ టేకెన్ మెనీ సజెషన్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ డెఫినెట్లీ హీ ఈస్ కాన్ఫిడెంట్ బై ది స్ట్రక్చర్ విచ్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ హియర్. అండ్ నిజంగా తండ్రి గారు మీరు ఒక మంచి ఇంజనీర్ గారిని మాకు పరిచయం చేశారు. డెఫినెట్లీ గాడ్ అతని ద్వారా చర్చిలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయండి. మనకి కమ్యూనిటీ హాల్ అయితేనేమి నిజం చాలా కార్యక్రమాలు డెఫినెట్లీ అతని ద్వారా నడిపిస్తాడని దేవుడు ఆశిస్తున్నాము. అండ్ సమయం తక్కువ ఉన్నందుకు ముగిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తండ్రి గారు. థ్యాంక్ యూ. పిల్లలు, మరి చర్చి ప్రతిష్ఠించబడిన తర్వాత పలు సంవత్సరాలు థియేటర్ బాబు గారు ఈ చర్చిలో పనిచేశారు. ప్రస్తుతం వారు రిటైర్ అయి డీన్ చైర్మన్గా మనతో ఉన్నారు. వారు మనతో మాట్లాడాల్సిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అత్యంత గౌరవనీయులు సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారు, బ్యూలా తల్లి గారు, వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర బాబు గారు, సెక్రటరీ బైళ్ళ బ్రోదాస్, అసోసియేట్ సెక్రటరీ స్టీవెన్, ట్రెజరర్ నందా మైజక్ బాబు. అంటే బిషప్ తండ్రి గారికి దేవుడిచ్చిన మంచి ఆఫీస్ను బట్టి, ఈ సమయంలో మనం వచ్చిన ప్రియులను బట్టి, పాస్టేట్ కమిటీ 1 and 2 కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్కి ప్రభునామం పేట శుభములు, వందనాలు తెలియపరుస్తున్నా. మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎగ్జైటెడ్ టైం. కాంగ్రిగేషన్ అంతటికి సంఘ కాపర్లుగా
మనకు ఇది చాలా ఆ, అత్యంత సెంటిమెంటల్గా ఈ చర్చ్ టవర్స్లో ఆశపడుతూ ప్రార్థన చేస్తూ గత 20 సంవత్సరాలు ఆలస్యమైపోయింది. వాస్తవానికి చర్చి ఫౌండేషన్ టైంలో జీటీ అబ్రహం తండ్రి గారు క్లుప్తంగా ముగిస్తాం, అందరికి ఆకలి అవుతుంది. జ్ఞానేశ్వరరావు బాబు, రాజశేఖర్ బాబు, జడ్ బాబు వీరి ఇదే కొనసాగింది ప్రారంభం. కానీ యవనస్తులుగా నేను జడ్ బాబు ఉండేవాళ్ళం, వాళ్ళు పెద్దవాళ్ళు లేండి. ఎన్ని రకాలుగా తిట్టించుకోవాలో అన్ని రకాల బ్లేమ్స్ కూడా మేము నిర్మాణ సమయంలో, ఫౌండేషన్ సమయంలో ఫేస్ చేసినాం. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి, ఇక సమస్యల్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను, ఎందుకో నాకు తెలియదు. కానీ చర్చ్ బాగా ఆర్థిక సమస్యల్లో బ్లేమ్స్ మధ్య ఉన్నటువంటి సమయంలో ఇక్కడికి రావటం జరిగింది. అప్పటికి పనులు ఆగిపోయి 2 సంవత్సరాలు ఉన్నాయి, పెద్ద అప్పులు. పాస్టర్ 1 డీసీగా వచ్చినాను, లారెన్స్ తండ్రి గారు నన్ను ఇక్కడికి పంపించినారు. ఎనీవే ఆ సమయంలో ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ తీర్చేసినాము. ఇంకా టవర్స్ విషయం ఆలోచన చేస్తున్నాము, నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేసినారు. నేను తండ్రి గారిని ప్రాధాన్యపడినా, మంచి స్పిరిట్తో ఉన్నారు తండ్రి గారు కాంగ్రిగేషన్, ఈ టైంలో మీరు పంపిస్తే మళ్ళీ పని ఆగిపోతుందేమో అని అడిగినా. నేను కనకరాజు బాబు గారు ఒత్తిడితో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా. ఎనీవే మళ్ళీ ఆ తర్వాత ఈ నిర్మాణం సంతోష్ తండ్రి గారు, రాజేంద్ర బాబు మంచి ఆఫీస్ ప్రోత్సాహంతో ప్రారంభం కావడం, మంచి స్పిరిట్తో నూతన పాస్టరేట్ కమిటీ కూడా ఎన్నికై ఈ విషయాల్లో తండ్రి గారి ఆలోచనలను బలపరుస్తూ ముందుకెళ్ళేటువంటి విధానాలను బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ, ఒక కర్నూలు టవర్ మాత్రమే కాదు, ఈ క్యాంపస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 20 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. సో వీటన్నిటిని కూడా సంయమనంతో, వాళ్ళిద్దరిని చూస్తే నాకు అనిపిస్తుంది స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళంటే స్పీడ్ ఉన్న బిషప్ దేవుడు మనకి ఇచ్చినారు. సో ఈ స్పీడ్ అలాగే కొనసాగాలని, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము వారికి తోడుగా ఉండాలని ఆశిస్తూ, నా రిటైర్మెంట్ను బట్టి కూడా ఈ టవర్ నిర్మాణము, కమ్యూనిటీ హాలు ఇక్కడున్న ఈ కొద్ది సమయంలో ప్రారంభించాలన్నది చాలామంది మా అందరి ప్రార్థన. కానీ ఇక్కడికి వచ్చే సమయానికి కూడా సమస్యలోనే ఇక్కడికి రావటం జరిగింది. వాటిని అన్నిటిని సాల్వ్ చేసుకొని కొత్త కమిటీ ఫామ్ చేసేలోగా నేను రిటైర్ అయిపోతున్నా. రిటైర్మెంట్ చివరి రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో తండ్రి గారు నాకు కూడా కొద్ది అవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్తిగా వారికి కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ విశ్వాసపు ప్రయాణం మరింత విజయవంతంగా పరిపూర్ణంగా కొనసాగాలని ఆశిస్తూ, దేవుడు మిమ్మల్ని మనందరినీ ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ. కమిటీ మెంబర్స్ మాట్లాడదలసిన వాళ్ళు క్లుప్తంగా, వెరీ షార్ట్, ఎందుకంటే ఇప్పటికే ప్రోగ్రామ్ సమయం ఎక్కువైంది, క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభు అయిన క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి టవర్స్ ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మన మండలాధ్యక్షులు ది రైట్ రెవరెండ్ కె సంతోష ప్రసన్నరావు తండ్రి గారికి, బ్యూలా తల్లి గారికి మా యొక్క హృదయపూర్వక వందనములు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. తండ్రి గారు 4 నెలలైందో 5 నెలలైందో మరి ఛార్జ్ తీసుకొని, అప్పుడే అంటే కాంక్రీట్ అంటే సాలిడ్ డెసిషన్స్, మాటలు కాదు, చేతలు కాదు. మీకు తెలిసినో తెలీదో, తండ్రి గారిని చాలాసార్లు కలిసినప్పుడు ఈ శాల్వాలు దండలు వద్దంటున్నారు, అవన్నీ అవసరం లేదు, మనకు పని కావాలి ముఖ్యంగా. తర్వాత ఈ టవర్స్ విషయంలో ఖచ్చితంగా డెసిషన్, టైం ఫ్రేమ్లో డెసిషన్ తీసుకున్నారు. ఈ లోపల అయిపోవాలా, ఈ లోపల అయిపోవాలా. డోజీ గారిని, భాగ్యరాజు గారు చెప్పినట్టు డోజీ గారు ఇంజనీర్ గారిని తెప్పించినారు బయట నుంచి. తర్వాత మొన్న అందరూ సంక్రాంతి పండుగ చేసుకున్నారు, సెలవులు కూడా. ఈరోజు యాక్చువల్గా మనకు సంక్రాంతి పండగ. నేను గత 3 సంవత్సరాలుగా ఉన్నాను కమిటీలో. 16 సంవత్సరాల నుంచి టవర్ గురించి వింటా ఉన్నాను. ఏ రోజు డయాసిషన్ ఆఫీస్ బేరర్స్ ఇలా కూర్చొని, ఇలా మన కాంగ్రిగేషన్ మెంబర్స్ కూర్చొని మీటింగ్ జరగలేదు. దానికి ఒకసారి దయచేసి తప్పట్లు కొట్టండి ప్లీజ్. ప్రతిసారి ఆఫీస్ బేరర్లు వచ్చి చర్చిలో కూర్చొని ధన సమోసాలు తిని, ఒకరు బయటికి పోయి, ఒకరు ఇంట్లో ఉండి, ఒకరు ఎక్కడెక్కడో తిరిగి, అది అంటే అసంపూర్తిగా
పూర్తిగానే కంప్లీట్ కాకుండానే వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మెటీరియలైజ్ అయ్యింది. దానికి చాలా సంతోషం తండ్రి గారు. తర్వాత ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, బీ స్లో టు ప్రామిస్ బట్ క్విక్ టు పర్ఫామ్ టువర్డ్స్ యువర్ ఓన్. అది తండ్రి గారు చేస్తారు. నేను వాట్ ఐ అబ్జర్వ్డ్, భాగ్యరాజు గారు అన్నట్టు డైనమికే. ఆ రోజు ఫస్ట్ రోజు నేను మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పినాను, మాకు డైనమిక్. నేను 2 సంవత్సరాల క్రితమే తండ్రి గారిని ఇక్కడికి రమ్మన్నాను పాస్టేట్కి. తండ్రి గారు బాబు గారు ఫోన్ చేసి, పరిస్థితులు బాగాలేవండి, మీలాంటి వారు మాకు పాస్టేట్ కమిటీకి మా పాస్టేట్కు రావాలి అంటే దేవుడు ఆయనను బిషప్గానే మనకు తెచ్చినాడు. దయచేసి ఇంకొకసారి ఆ దేవునికి వందనాలు. తండ్రి గారు మాటలు చెప్పారండి, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మాటలు కాదు, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి. ఫస్ట్ టవర్స్ కంప్లీట్స్ అయితే ఇది ఖచ్చితంగా ఎవరో పెద్దలు ఆదం గారు ఎవరో చెప్పినట్టున్నారు, ఖచ్చితంగా పూర్తి చర్చ్ అవుతుంది. అంతవరకు ఇది ఇన్కంప్లీట్ చర్చే. ఆదం గారి బాధ ఏంటంటే పైకి ఎక్కినప్పుడల్లా చాలా పెండింగ్ ఉంది, పైన ప్లాస్టింగ్ చేయాలా, ఇది చేయాలంటున్నాడు. తండ్రి గారు ప్లీజ్ కన్సిడర్ హీజ్ అపీల్ యాజ్ ఎ సీనియర్ మ్యాన్ అండ్ సీనియర్ పాస్టేట్ కమిటీ మెంబర్. తర్వాత ఇప్పుడు ఈ పీరియడ్ నేను దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. నెక్స్ట్ థియోడర్ బాబు గారికి వందనాలు చెప్తున్నాను. నాకు ఈ కమిటీలో ఛాన్స్ ఇచ్చినందుకు. ఇది గోల్డెన్ కాదు, డైమండ్ కాదండి, ప్లాటినం పీరియడ్. ఇప్పటి నుంచి తండ్రి గారు ఉన్నంత వరకు మనకు ప్లాటినం పీరియడ్. అంటే వర్క్స్ జరుగుతున్నాయి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి 4-5 నెలల కాలంలోనే. ఇప్పుడే చూసినారు, లీడర్షిప్ అనేది ఇక్కడే తెలుస్తుంది. ఒరిజినల్ లీడర్, డైనమిక్ లీడర్ ఉంటే ఏ కార్యక్రమమైనా, ఏ ఇష్యూ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అవుతుంది వితిన్ టైం ఫ్రేమ్, వితిన్ టైం లిమిట్లో. తర్వాత ఇంకోటి చెప్పదలుచుకున్నా నేను, సునీల్ ఎక్కడున్నాడో. సునీల్ రాజేంద్ర బాబు గారి గురించి వెరీ ఫస్ట్ ఒకసారి నేను అడిగిన, ఏమయ్యా రాజేంద్ర బాబు గారు ఇన్నిసార్లు పోటీ చేస్తున్నారంటే, సార్ ఆయన హీఈజ్ రీఫార్మర్ సార్, రీఫార్మ్స్ తెస్తాడు ఆయన, రీఫార్మ్స్ తెస్తాడు. సో అటువంటి రీఫార్మర్ మనకు వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఇక్కడ జాయింట్ చైర్మన్గా వచ్చినారు. వీళ్ళిద్దరు లీడర్షిప్లో ఎంతో మన చర్చి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. ఇంకొక మాట, మీరు ఇన్ని రోజులు మనమందరం చూసినాము, పెద్దలందరూ ఉన్నారు, జయసుధ మేడం వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ చూసినారు. ఏ రోజన్నా మన చర్చిలో కర్నూల్లో కనీసం 4 పాస్టేట్స్ ఉండేవి అనుకుందాం, ఆ 4 పాస్టేట్స్ కలిపి క్యాండిడేట్ సర్వీస్ చేసుకున్నామా? చేసుకోలేదు కదమ్మా. అది తండ్రి గారి ఫస్ట్ ఆలోచన. అంటే వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యాజ్ ఎ క్రిస్టియన్స్ ఇన్ కర్నూల్ సిటీ. అది విజయవంతంగా జరిగింది. దానికి కూడా తండ్రి గారు మీ యొక్క ఫస్ట్ ఆలోచనకు, ఈ యొక్క మొబిలైజేషన్కు వెరీ వెరీ థ్యాంక్స్. ఏదేమైనా నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన రాజేంద్ర బాబు గారికి, తర్వాత వచ్చిన ఆఫీస్ బేరర్స్ అందరికీ, తర్వాత పాస్టేట్ కమిటీ మెంబర్లకు, సంఘస్థులందరూ కూడా నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ మహోన్నత కార్యక్రమానికి మూల కారణమైనటువంటి మన బిషప్ తండ్రి గారు, సంతోష్ తండ్రి గారిని నేను గౌరవంతో వందనాలు చెప్తున్నాను. నిజంగా ఈ చర్చి టవర్ నిర్మాణం ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది అని అంటే నిజంగా నాకు నిన్న రాత్రి దాదాపు తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్ర లేదు. అంతగా ఆలోచిస్తున్నాను నేను ఈ టవర్స్ విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ టవర్స్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎంటైర్ ఇన్ అవర్ చర్చ్. దీనికోసం నేను అంతగా ఎదురు చూస్తున్నా. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం కాదు, కానీ మనకు ఎక్కువ వెలుగు ఎప్పుడు కనపడుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం చీకట్లో నుంచి వెలుగులోకి వస్తామో అప్పుడు ఆ వెలుగు మరింత వెలుగుగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి పడుకున్నప్పుడు ఎవరన్నా లైట్లు ఆపుకొని పడుకున్నప్పుడు ఎవరన్నా లైట్ వేసినారంటే సడన్గా ఎవరు లైట్ వేసింది అన్నంత వెలుగు కనిపిస్తుంది. అందుకని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. 10 సంవత్సరాల క్రితం
ఈ రకంగానే టవర్స్ కట్టాలి మన చర్చికి అని చెప్పేసి పాస్టేట్ కమిటీలో రెజల్యూషన్ చేసి చర్చెస్లో రెండు సంఘాలలో జాయింట్ సర్వీస్ జరుపుకొని ఆ రోజు టవర్ కన్స్ట్రక్షన్ పునాది వేద్దామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసినారు. చర్చి జాయింట్ సర్వీస్ జరుగుతుంది. ప్రసంగం అయిన తర్వాత అనౌన్స్మెంట్ చేద్దాము అన్న సమయంలో పైనుంచి డయాసిన్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, మీరు టవర్ కన్స్ట్రక్షన్ ఆపేయాలి, పునాది వేయొద్దండి అని. ఇది బహుశా చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి గుర్తుండకపోయి ఉండొచ్చు. ఇంత క్రూసియల్ టైం వరకు వచ్చి కూడా చర్చి టవర్ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి దీన్ని ఎవరు కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశాను నేను. కానీ దేవుని మందిరాన్ని పూర్తి చేయాలి అనే పూర్తి చేసే అదృష్టం ఎవరికీ రాదు. అట్లాంటి ఘనత, అలాంటి అదృష్టం మనకు సంతోష్ తండ్రి గారితో దేవుడు మనకు అనుగ్రహించినాడు. మన డయాసిస్కు నిజంగా సంతోష్ తండ్రి గారు ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు అవర్ ఎంటైర్ డయాసిస్ టు హ్యావ్ సచ్ ఎన్ విజనరీ బిషప్. ఇంత విజనరీ ఉన్న బిషప్ ప్రతి యాక్టివిటీ ఆయన దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందే చూసి ఆయన ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మన చర్చి కూడా ఇంత ప్లానింగ్తోనే ముందుకు తీసుకెళ్తున్నారని ఈ యొక్క అవకాశం ఇచ్చిన తండ్రి గారికి, వేదికను అరగించిన గురువులు, బిషప్ తండ్రి గారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆదాం సార్తో పాటు ఫ్లారెన్స్ అమ్మ గారు కూడా అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. గ్రీటింగ్స్ మాట్లాడతారు, తెలియజేస్తారు క్లుప్తంగా. టిఫిన్ టైం అయిపోయింది, మాకు భోజన టైం అవుతా ఉంది. 2 మాటలు తండ్రి గారు. హలో, వేదికను అలంకరించిన మన ప్రియతమ తండ్రి గారు, తల్లి గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, గురువర్యులు, పెద్దలు, ఆఫీస్ పెద్దలు, బేరర్స్ అంతా, మరి సంఘ పెద్దలందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఆయన చెప్పినారు. కానీ పుట్టినప్పుడే దేవుడు నొసటి రాత రాస్తాడు, మన భవిష్యత్తుని గురించి రాస్తారనమాట. మరి తండ్రి గారు పుట్టినప్పుడే దేవుడు ఆయన భవిష్యత్తును రాసిపెట్టినాడు. ఎందుకంటే మరి మన నంద్యాల డయాసిస్లో పెద్ద గొప్ప బిషప్గా ఆయనను మనకు ఏర్పాటు చేసినారని నేను చెప్తున్నాను. మరి ఆయనతో పాటు మరి వాళ్ళిద్దరూ, మరి రాజేంద్ర బాబు గారు కూడా వైస్ ప్రెసిడెంట్గా మనకు వచ్చినందుకు చాలా సంతోషము. మరి ఇప్పుడు మా కర్నూలులో ప్రతి వారము పండగ చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే రాజేంద్ర బాబు మాకు వచ్చిన తర్వాత ప్రతి వారము ప్రతి నిమిషం కూడా కమిటీ మెంబర్స్కు రెస్ట్ అనేది లేదు. కమిటీ మెంబర్స్ తిరిగి చాలా కష్టపడి అన్ని పనులు చక్కగా నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క నేను 30 ఏళ్ళు దాదాపుగా కమిటీ మెంబర్గా పనిచేసినాను. ఒక మధ్యలో 2 సార్లు బ్రేక్ అయింది. కానీ ఈ యొక్క ఫౌండేషన్ చర్చి కట్టినప్పుడు మా పేరు కూడా ఈ శిలాపలకం మీద ఉంది. ఎందుకంటే చర్చి కట్టినప్పుడు నేనున్నాను ఇక్కడ. కానీ అప్పటి నుంచి టవర్స్ గురించి కమిటీలో వ్యాఖ్యానిస్తున్నారు, కానీ దాన్ని పెంపొందించినట్లు లేదు. మరి ఒక రాజుగారు ఉంటే రాజుకు కిరీటం లేకుంటే ఏ విధంగా మరి ఆ విధంగా ఉంటుందో, మరి మన ఇంత పెద్ద చర్చికి టవర్ లేకుంటే ఎంత మరి నిరాడంబరగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఈ దినం మనకు ఈ యొక్క టవర్స్ కట్టే అవకాశం మరి వచ్చినందుకు, అందులో ఈ యొక్క నేను వయసు కొంచెం తగ్గింది. మరి ఈ 3 ఏళ్ళు దేవుడా నాకు కమిటీ మెంబర్గా ఇవ్వమని ప్రేయర్ చేసుకున్నా. కానీ దేవుడు కమిటీ మెంబర్గా నన్ను ఉంచినారు. ఈ 3 ఏళ్లలో నా హయాంలో మరి ఈ యొక్క టవర్స్ నిర్మించాలా, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలా, ముఖ్యంగా ఫంక్షన్ హాల్ నిర్మించాలని నా యొక్క బలమైన కోరిక. దేవుడు ఈ కోరికలన్నీ తీర్చి మరి తండ్రి గారి ఆధ్వర్యంలో గోల్డెన్ లెగ్, బంగారు పాదం, కొంతమంది ఐరన్ లెగ్ ఉంటుంది, బంగారు పాదాన్ని మనకు మోపినారు. మన నంద్యాల డయాసిస్లో బంగారు పాదం మోపి ఆయన చేసే ప్రతి పనులలో కూడా దేవుడు ఆయన ఆశీర్వదిస్తూ పోతున్నారు. మరి రాజేంద్ర బాబు కూడా మన కర్నూలుకు రావడం, ఆయనది కూడా మనకు గోల్డెన్ లెగ్. మరి ఆయన వచ్చిన ప్రతి వారం మనం పండగ చేసుకుంటున్నాం.
పండగ వాతావరణం ఈరోజు మనకు నెలకొల్పినారు దేవుడు. మరి ఇటువంటి సంతోషకరమైన ఈ యొక్క మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ టవర్స్ తండ్రి గారి చేత ప్రారంభించినందుకు మరి అందరు గురువర్యులు ఇక్కడికి వచ్చి మీరంతా కూడా సంతోషించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కనపరిచినందుకు అందరికీ వందనాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి గారికి ప్రెసిడెంట్ గారికి వందనాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. మనం టవర్ పూర్తి చేసినాక ఇంకొక మీటింగ్ జరుగుతుంది, అప్పటికి కొంతమంది స్పీకర్లు ఉంటే మంచిది. థ్యాంక్ యూ తండ్రి గారు అండ్ బాబు గారు అందరికీ. మరి యాక్చువల్గా నేను మాట్లాడాలనే ఉద్దేశం నాకైతే లేదు, కానీ ఇప్పుడు కొంతమంది కొన్ని మాటలు మాట్లాడడం వల్ల అంటే నన్ను చూస్తే మాట్లాడితే కొంచెం భయపడతారు. దయచేసి భయపడొద్దండి, నేనేమి నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గానే చెప్తున్నాను. నాకు తెలిసిన విషయము, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చర్చికి వస్తున్నప్పటి నుంచి చెప్తున్నాను నేను. ఇక్కడ నాకు తెలిసి ఐదవదానం బాబు గారు మొట్టమొదట పనిచేస్తున్నారు. ఆ టైంలో ఎస్పీజీ సంఘము, తర్వాత సిఎస్ఐ సంఘము, ఈ సిఎస్ఐ పాస్టరేట్ సంఘము అనే ఉండింది, అది ఎస్పీజీ సంఘం అని ఉండింది. దాని బిషప్ వేరే, ఈ బిషప్ వేరే, ఆ విధంగా సర్వీసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఐదేవదానం బాబు రెండు చర్చెస్ను కొద్దిగా అది ఇది పెద్ద తేడా కొంచెం కనబడేటట్లుగా కొంచెం సర్వీస్లో దీర్ఘం తీసేటువంటి సిఎస్ఐ ఆచారంలో లేదు. కొంచెం కమ్యూనియన్ టైంలో దీర్ఘం తీసే ఆచారం అనేది తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత మా డాడీ పనిచేసే టైంలో పుల్పీట్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి సిస్టమ్ తీసుకొని వచ్చినారు. ఆ టైంలో వేరే చర్చెస్లో మన సిఎస్ఐ వాళ్ళు పోయి మెసేజ్ డెలివర్ చేయడం కానీ, లేకపోతే వేరే చర్చ్ బ్యాప్టిస్ట్ సిసి చర్చ్ వాళ్ళు కానీ, తర్వాత మన క్యాథలిక్ చర్చ్ నుంచి కానీ వచ్చి చేసేవాళ్ళు. అదే టైంలో బిషప్ జ్ఞానహౌస్ తండ్రి గారు క్యాథలిక్ బిషప్గా ఉన్నారు మన కర్నూలు డయాసిస్కు. ఆయన మన చర్చిలో ప్రసంగం చేశారు. ఆ తర్వాత మన బిషప్ ఇంకా ఈ పుల్పిట్ ఎక్స్చేంజ్ అనేటివి అవన్నీ రూపమైపోయినాయి. అంటే యూనిటీ అనేది లేకుండా మళ్ళీ ఎవరి ఎక్స్పాన్షన్లో, ఏ చర్చి ఎక్స్పాన్షన్లో ఆ చర్చి వాళ్ళు నిమగ్నం అయిపోయినారు. అట్లా బ్యాప్టిస్ట్ సంఘాలు ఎక్స్పాన్షన్లు వెళ్ళిపోయినాయి, క్యాథలిక్ సంఘాలు ఎక్స్పాన్షన్లు అయిపోయినాయి. అదేవిధంగా మనము కూడా ఈ యూనిటీ అనేది లేకుండా ఈ సిఎస్ఐలో నుంచి అంటే అఫ్కోర్స్ ఇక్కడ మనకు బైఫర్కేషన్, రాయలసీమ డయాసిస్, నంద్యాల డయాసిస్ బైఫర్కేషన్ జరిగింది. అది జరిగిన తర్వాత ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ మన దీంట్లో చేస్తూ ఉన్నాయి. దాన్ని మనము మన తండ్రి గారు ఇప్పుడు ఈ టైంలో వచ్చిన తర్వాత యూనిటీ అనేది మళ్ళీ తీసుకొని వచ్చినారు. సంఘాలలో యూనిటీ అంతవరకు ఎక్స్పాన్షన్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఆ ఎక్స్పాన్షన్లో మళ్ళీ ఎవరికి వాళ్ళు సపరేట్గా అయిపోయిన దాన్ని మళ్ళీ యూనిటీగా మనము క్యాండిల్ సర్వీస్ జరుపుకోవటం అనేది ఇక్కడ మళ్ళీ మొదలైంది. కాబట్టి ఇదే విషయాన్ని నేను తండ్రి గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పద్ధతి మనకు మళ్ళీ భవిష్యత్తులో యూనిటీ అనేది కంటిన్యూ అయ్యేటట్లుగా, తర్వాత మన చర్చి సమస్యలు ఏవైనా అని నేను చాలాసార్లు ఫస్ట్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడినాను, మన సెకండ్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడినాను, కమిటీ మెంబర్స్తో. దయచేసి యూనిటీగా ఉండండి, మన చర్చి అభివృద్ధి చేసుకుందాము అని చెప్పేసి నేను చాలాసార్లు మాట్లాడినాను. అంటే నేను కమిటీ మెంబర్గా ఉండకపోయినా అని నాకు సంఘాలు యూనిటీగా ఉండాలనే ఉద్దేశం నాది. అదే చాలాసార్లు నేను వ్యక్తపరిచినాను. మా ఆదామన్నతో కూడా రీసెంట్గా మాట్లాడడం జరిగింది. అది కూడా వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే ఉన్నారు ఫస్ట్ సర్వీస్ వాళ్ళు. దయచేసి ఎస్పీజీ, సిఎస్ఐ అనేది డిఫరెన్స్ తీసుకొని రావద్దండి. గతంలో మా డాడీ చాలా ఫేస్ చేశారు. రాయలసీమ డయాసిస్లో ఉన్నప్పుడు అక్కడ ఎస్పీజీ అని చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి దయచేసి ఆ యూనిటీని తండ్రి గారు అండ్ గురువు గారు, సంఘస్థులు అందరూ, కమిటీ మెంబర్స్ అందరూ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ టవర్ను త్వరగా పూర్తి చేసుకొని మరి అది మనకు
తలమానికంగా ఉండేటట్లుగా ఉండాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ తండ్రి సార్ గారు. మీరు టిఫిన్ చేశారు, మేము టిఫిన్ చేయలేంగా. థ్యాంక్ యూ శ్రీనాథ్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక నిమిషం, ఆ తర్వాత తల్లిగారు మనతో మాట్లాడతారు, తర్వాత తండ్రి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ బాబు గారు. మరి ఈనాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి టవర్స్ శిలాఫలకం కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా వచ్చి తమ అమృత హస్తాల మీదుగా ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించినటువంటి బిషప్ గారికి, తల్లి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క డైసన్ ఆఫీస్ బెరర్స్కు అందరికీ కూడా పాస్టేట్ 1 and 2 తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా 2 సంఘ సభ్యుల తరపున అందరూ కూడా వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా అందరూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి కూడా జరగనటువంటి టవర్స్ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టగలిగామంటే అది పాస్టేట్ 1 and 2 మధ్యన ఉన్నటువంటి మైత్రి సత్సంబంధాలు అనేది నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే గతంలో మరి రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు, మరి సఖ్యత లేకపోవడం, మరి ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకపోవడం అనేది ఉంది. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. మరి నూతన బిషప్ గారు, నూతన వైస్ ప్రెసిడెంట్ గారు, నూతన సెక్రటరీ గారు, నూతన ఆలోచనలు, మరి నూతన నిర్మాణాలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడు కడుతున్నటువంటి ఈ టవర్స్ మరి ఫ్రమ్ ద ఫ్లోర్ అంటే కింది నుంచి దాదాపు 100 అడుగుల ఎత్తు వస్తూ ఉంది. మరి 100 అడుగుల ఎత్తు అంటే కూడా మన కర్నూలు నగరంలోనే మరి ఏ చర్చికి లేనటువంటి ఒక మంచి అద్భుతమైన డిజైన్తో టవర్స్ నిర్మాణం మనం కట్టుకోబోతూ ఉన్నాం. మరి ఈ నిర్మాణం కొరకు మరి 1 and 2 సంఘ సభ్యులు అందరూ కూడా మరి పాస్టేట్ కమిటీ సభ్యులే కాకుండా అందరూ కూడా మీ ప్రార్థనల్లో మరి గుర్తు తెచ్చుకోవాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా విజయవంతంగా మళ్ళీ 6 నెలల తర్వాత బిషప్ గారి చేతుల మీదుగా ఇదొక ఇనాగరేషన్ ఇంకా ఇంతకంటే ఆడంబరంగా జరగాలని నేను మరి కోరుకుంటూ, మరి ఇందాకే భాగ్యరాజు గారు చెప్పినట్టు మరి బిషప్ గారి గురించి ఒకే ఒక వర్డ్, బార్న్ టు బిల్డ్. అంటే బార్న్ టు బిల్డ్ అని మేము వేయించినటువంటి బ్యానర్లో కూడా అదే వేయించినాం తండ్రి గారిని ఉద్దేశించి. మరి తండ్రి గారి చేతుల మీదుగా తండ్రి గారి మరి నోటి ద్వారా మేము వినడం జరిగింది. మరి గుంతగల్లో పనిచేసినప్పుడు దాదాపుగా 4 చర్చెస్ తండ్రి గారి చేతుల మీదుగా మరి కట్టబడినాయి. మరి ఇంకా ఎన్నో చర్చెస్ మరి విస్తరింపబడాలా, చర్చెస్ ప్లాంటేషన్ అనేటువంటిది కూడా ఫ్యూచర్లో జరిగి మన సిఎస్ఐ అనేటటువంటిది మరి ఎంతో ఫరడవిల్లాలని, ఎంతో విస్తరించాలని నేను ఈ సందర్భంగా మరి కోరుకుంటూ, మరి రీసెంట్గానే కుంబాయ అని మనం జరిపినటువంటి 10 పాస్టేట్స్ యునైటెడ్ క్యాండిల్ లైట్ సర్వీస్లో మనమంటే ఏంటో కర్నూలు నగరానికే కాకుండా యావత్ మరి ఆంధ్రప్రదేశ్కి అంతటి కూడా తెలిసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా అయితేనేమి, మరి ఇతర సాధనాల ద్వారా మన ఐక్యతను, క్రైస్తవులు ఇంత ఐక్యతగా ఉంటారా అనేది మరి అందరికీ మనం తెలియజేసినాం. మరి దీని వెనుకల ఒకే ఒక మాస్టర్ మైండ్ ఉంది. ఆ మాస్టర్ మైండ్ నన్ అదర్ దెన్ అవర్ ఆనరబుల్ బిషప్ తండ్రి గారు. మరి మనం చేసినటువంటి ఆ ర్యాలీని చూసి మరి మిగతా వేరే సంఘాలు కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోబోతున్నారు వాళ్ళు కూడా. సో మనం ఒక మార్గదర్శిగా, ఒక దిక్సూచిగా ఈ క్రైస్తవ లోకానికి మనం ముందు నడిపించడంలో మనం ప్రధాన పాత్ర పోషించాలని, మరి అలాగే మమ్మల్ని మీరైతే ఎన్నుకున్నారు, నాయకులుగా ఎన్నుకున్నారు, కానీ మేము ఏనాడు నాయకులుగా ఫీల్ కావడం లేదు. మేము సేవకులుగానే ఫీల్ అయ్యి మరి కింది స్థాయి నుంచి ప్రతి ఒక్క పని ఇందాక డేక్షలు మోసొచ్చినాం మేమందరం. మరి ఎందుకు చెప్తానంటే మనం ఏదో మీరేదో పదవి ఇచ్చినారని మనం పైకి పోకుండా మనం ఇచ్చినటువంటి, మనకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని విజయవంతం చేస్తేనే, మరి అందరు ఇక్కడ ఉన్నారు, ఆ టిఫిన్స్ అనేటువంటిది విజయవంతం జరగాల. మరి ఆదాం అన్నగారు 2 రోజుల నుంచి తిప్పలు పడుతూ ఉన్నారు. ఆ బ్రేక్ఫాస్ట్కి అన్నగారు కన్వీనర్గా ఉన్నారు. అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా జాయింట్ సెక్రటరీ జయసుధమ్మ గారు సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలుపుతూ వస్తూ ఉంది. మరి ఈరోజు ఈ మీటింగ్ ఉంటుంది, ఈరోజు ఈ మీటింగ్ ఉంటుందని అందరూ వచ్చి అందరూ కలిస్తేనే, మరి చెయ్యి కలిస్తేనే ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాబట్టి
మరి వైస్ ప్రెసిడెంట్ గారు కానీ బిషప్ గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ప్రతి ఒక్కరూ మీ యొక్క క్యాడర్స్ను, మీ యొక్క ప్రతిష్టను పక్కన పెట్టి మరి దేవుని సేవకై స్వచ్ఛందంగా పాల్గొంటే మరి ఇటువంటి టవర్స్ను మనం ఇటువంటి ఇంకా కార్యక్రమాలు మనకు ఫ్యూచర్లో మరి ఫంక్షన్ హాల్ అనేటటువంటి కూడా ఎంతో నీడ్ ఉంది. సంఘస్థులు కూడా ఆ విషయంలో ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నారు, అది కూడా కావాలి. మరి అంతేకాకుండా చివరిగా ఒక నిమిషం బాబు గారు, మరి మనకు మరి రెవెన్యూ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రెవెన్యూ జనరేట్ చేసుకునే విధానంలో మనకు ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అని కూడా మరి పెద్దలు ఆలోచించి ఆ విధంగా ముందుకెళ్తే మనకు మన చర్చికి అనేది ఒక నిర్దిష్టమైన ఆదాయం ప్రతి నెల మనకు సమకూరే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా అడుగులేని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సమయంలో మన ప్రియతమ తల్లి గారు శ్రీమతి బ్యూలా సంతోష్ తల్లి గారు మనతో మాట్లాడాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధముగా మరి చేరి వచ్చినటువంటి పాస్టెట్ 1 and 2 పెద్దలందరికీ, సంఘ సభ్యులందరికీ, మరి ఉన్నటువంటి గురువులకు, గురువులమ్మగారులకి అందరికీ కూడా 21వ ఆలయ ప్రతిష్ట పండుగ శుభములను తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఎక్కువగా నేనేం మాట్లాడను, 2 మాటలు మాత్రము డైరెక్ట్గా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏమి అంటే ఈ యొక్క టవర్స్ నిర్మాణ విషయంలో మరి చెప్తా ఉన్నారు అందరూ కూడా, ఇది చాలా సెన్సేషనల్ అని. 21 సంవత్సరముల తరువాత మరి దీన్ని అది కట్టడానికి పనిని ప్రారంభిస్తున్నారని, నిజంగా అందులో మాకు కూడా పాలు భాగస్వామ్యం ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమంటే న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో కూడా ఇటువంటి టవరే ఉందన్నమాట, పెద్దది. సో అక్కడ ఆ టవర్ దగ్గర దాని గురించి అంతా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అది. నేను 2 మాటల్లో చెప్తా. అయితే అబీమెలెకు అనేటువంటి రాజు చాలా క్రూరమైనటువంటి రాజు అన్నమాట. సో ఎటువంటి క్రూరమైన రాజు అంటే 70 మంది తన సహోదరులను ఒకే బండ మీద కర్కశంగా అందరినీ చంపినటువంటి రాజు. ఆ రాజు అనేక మంది ఆ తెబెసు, ఆ పట్టణస్థులందరినీ కూడా చంపాలని యుద్ధం చేసి ఆ టవర్ దగ్గరకు వస్తాడు. ఏ టవర్ అయితే ఆ సిటీలో మిడిల్లో ఉందో ఆ పెద్ద గోపురం దగ్గరకు వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ కూడా ఆ టవర్ లోపలికి పోయి తలుపేసుకొని ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటారు. అప్పుడు అబీమెలెకు రాజు ఆ టవర్ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంటే, ఎట్లయినా సరే ఈ టవర్ని నేను అగ్నితో కాల్చివేసి అందులో ఉన్న ప్రజలందరినీ చంపాలి అని ఆయన ఎంతో మరి ఉత్సాహంతో అక్కడికి వచ్చి అక్కడ నిలబడతాడనమాట. ఆ టైంలో మనందరికీ తెలుసు, ఒక స్త్రీ ఏం చేస్తుందంటే ఒక తిరుగటి రాయిని తీసుకొని ఆ టవర్ పైకి ఆయన కంటే ముందుగా పైకి వెళ్ళి అక్కడ నుండి కరెక్ట్గా గురి చూసి అబీమెలెకు రాజు తల మీద అది వేస్తుంది అనమాట. తెబేసు స్త్రీ అనేటువంటి ఆమె పేరు రాయలేదు. సో అక్కడ కరెక్ట్గా ఆ ప్లేస్లో వేసినప్పుడు ఆ రాజు యొక్క తల పగిలి ఆయన అక్కడ చనిపోవడం జరుగుతూ ఉంది. సో నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకురావడం జరిగింది అంటే, ఈ టవర్ నిర్మాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్ ద సేమ్ టైం ఎన్నో ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు అబీమెలెకు రాజు ఆటంకం అక్కడ ఉంది. ఇప్పుడు మనకు కూడా నిర్మాణంలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు నేను యాజ్ ఎ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి షీబా గురులమ్మకైతేనేమి ఉన్నటువంటి గురులమ్మలకు, ఉమెన్ ఫెలోషిప్ మెంబర్స్కి ఒక చిన్న పిలుపునిస్తూ ఉన్నా. ఏది జరిగినా మనం చరిత్రలో నిలబడిపోయే పనులే చేస్తూ ఉన్నాం వచ్చినప్పటి నుండి కూడా. సో ఇది కూడా వీరందరూ కూడా ఇన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్కి టవర్ కట్టగలిగాము అని ఒక చరిత్రలో మీరు చెప్పుకోగలిగినటువంటిగా మీరందరూ కలిసి ఉపవాస ప్రార్థనలు అనేటివి మీరు నెక్స్ట్ ఫ్రైడే నుండే స్టార్ట్ చేసి మరి షీబా గురులమ్మ అందరిని ఇన్వైట్ చేస్తుంది. 1 and 2 వాళ్ళందరూ వచ్చి, మేము గుంతకల్లో ఒక చర్చి కట్టినప్పుడు 25 ఫాస్టింగ్ ప్రేయర్లకి ఆలయం అంతా కూడా కట్టడం జరిగింది. ఇప్పటికి కూడా అది గుర్తు అనమాట. సో ఇంత పెద్ద టవర్ కట్టాలి అంటే మనకి అన్నీ ఉన్నాయి, అన్నీ ఇస్తాడు దేవుడు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన ఉంటే. సో వారంలో ఒకరోజు ఉపవాసం కలగండి. ఎందుకంటే ఆ స్త్రీ, ఆ తెబేసు ఆ పట్టణ స్త్రీ ఏం చేసింది, ఆ ఇసురాయి తీసుకొని పోయి ఆయనను చంపింది. సో ఈరోజు మన చేతిలో ఆ యొక్క తిరుగటి రాయి అనేది ఒక ప్రార్థన అనే ఆయుధం.
సో మనమందరం స్త్రీల మనం ఏం చేయలేం, అందరూ కూడా యంగ్ లీడర్స్ చేస్తూ ఉన్నారు మంచిగా. సో మనం ఇంట్లో చేయాల్సింది ఉపవాస ప్రార్థనలు చేసి, ఇన్ని ఉపవాస ప్రార్థనలకు 20 లేకపోతే ఒక 10 లేకపోతే ఒక 30 ఈ ప్రార్థనలకి ఈ 2 టవర్లు మేము ఈ టవర్ని కట్టగలిగాము అని చరిత్రలో లిఖితమయ్యే విధముగా స్త్రీలందరూ కలిసి ప్రార్థించి ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదే విధముగా మరి దేవుడు అన్ని చిన్న చిన్న వాటితోనే పెద్ద పనులు చేసుకున్నాడు బైబిల్లో. మోషే చేతిలో చిన్న కర్ర ఎర్ర సముద్రాన్ని చీలుస్తుంది, దావీదు చేతిలో చిన్న రాయి గొల్యాతును చంపుతుంది, అట్లనే 2 చిన్న చేపలు కొన్ని వేల మందికి ఆకలి తీరుస్తుంది. ఈరోజు కూడా వీళ్ళందరూ చిన్నవాళ్ళు అని అనుకుంటూ ఉండవచ్చు, యంగ్ లీడర్స్ వీళ్ళు అని అందరూ కూడా. సో అయితే దేవుడు యంగ్ లీడర్స్నే ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి తన గొప్ప గొప్ప పనులు, చిన్న చిన్న పనులు కాదు, ఏవైతే ఇంతవరకు జరగలేని పనులు ఉన్నాయో, ఏవైతే ఎవరు చేయలేకపోయారు అని ఆగిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా యంగ్ లీడర్స్ వీళ్ళందరూ కలిసి చక్కగా జరిగించడానికి దేవుడు తన చేతిలో ఆయుధంగా వీరిని వాడుకుంటా ఉన్నాడు. అందుకనే మామూలుగా ఒక భక్తుడు అంటా ఉన్నాడు, ఇది హిందుస్థాన్ కాదు యంగిస్తాన్ అని. సో ఇప్పుడు కూడా మనది యంగిస్తాన్ లాగానే ఉంది. చూస్తూ ఉంటే యంగ్ లీడర్స్ అందరూ కలిసి ఇంత మంచి యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు అది పైకి ఎక్కుతూ ఉంటే ఒక మాట గుర్తొచ్చింది. దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రభువా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు అన్నాడు. ఈరోజు దేవుడు మమ్మల్ని అందరినీ ఎక్కించిండు. ఎక్కుతూ ఉంటే అంత పెద్ద, అంటే సిటీలో అంత అది మొత్తం కట్టేసి అక్కడ నిలబడినప్పుడు ఎక్కడ కర్నూలు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఇక్కడ ఒక ఆలయం ఉంది, క్రైస్ట్ చర్చి అని. సో క్రైస్ట్ చర్చి ఆలయంలో ఇంత గొప్ప టవర్ని నిర్మించడానికి దేవుడి యొక్క సుదినాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు నిండు మనస్సుతో దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుటకు మా వంతు మేము ప్రార్థనలు సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ తల్లిగారు. తల్లిగారు ఎక్కువ మాట్లాడను, 2 మాటలే మాట్లాడుతూ ఉంటుంది. ఆ 2 మాటలే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి తల్లిగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన శ్రీల మైత్రి వారు తప్పక ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కొనసాగించాలా. నంద్యాలలో హోలీ క్రాస్ కేథడ్రల్ కమిటీ వారి సెంటినరీ చర్చ్ దాదాపు 15 కోట్లతో అక్కడ సెంటినరీ గొప్ప దేవాలయం కట్టడం జరిగింది. దానికి కాంపౌండ్ వాల్ ఆవరణం కట్టి, అదే రీతిగా మెయిన్ గేట్ గోల్డెన్ గేట్ అని తండ్రి గారి చేతుల మీదుగా పని ప్రారంభించడం జరిగింది. ఆ గోల్డెన్ గేట్ నిర్మాణం కొరకు హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టెడ్ 1 యొక్క విమెన్ ఫెలోషిప్ వారు 10 లక్షల రూపాయలు స్పాన్సర్ చేశారు, విమెన్స్ ఫెలోషిప్ వారు. కాబట్టి 2 సంఘాల WF వారు దయచేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలా. టవర్స్ వీలైతే చెరి అంటే 1 WF 2 WF కలిసి 20 లక్షలకు టవర్ అయిపోతుంది. కాబట్టి విమెన్ ఫెలోషిప్ వాళ్ళు శుక్రవారము మంచి రిఫ్రెష్మెంట్స్ అవన్నీ కదా, అవన్నీ కాస్త తగ్గించి ప్రార్థన మంచిది. డబ్బులు కావాలా, నీళ్ళతో దోశలు వేయలేము, నీళ్ళతో పిండి కావాలా. కాబట్టి ప్రార్థన అంటే దేన్ని మనం తక్కువ చేసేది కాదు. మీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అట్ ద సేమ్ టైం వి నీడ్ యువర్ కంప్లీట్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. మన ప్రియతమ తండ్రి గారు మరి మనతో మాట్లాడాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవునికే చెల్లునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మన గొప్పదనం కాదు, దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి ఈరోజు ఈ కార్యాన్ని ప్రారంభించాడు. దాదాపుగా 21 సంవత్సరాలు మీరందరూ కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించారు కనుక ఆ ప్రార్థన ఫలమే ఈరోజు బెల్ టవర్ యొక్క నిర్మాణ ప్రారంభం. టవర్ అంటే టీస్తో స్టార్ట్ అవుతుంది కదా టవర్. ఈ టవర్ కంప్లీట్ కావాలంటే 3 టీస్ కావాలా. టవర్ అనేది టీతో స్టార్ట్ అవుతుంది. ఈ టవర్ కంప్లీట్ కావాలంటే 3 టీలు. మొదటి టీ టైం రావాలా, దేనికైనా టైం రావాలా. టైం వచ్చింది. ఎందుకంటే ప్రసంగి గ్రంథ ప్రతిదానికి ఒక సమయం ఉంది. మేము కావాలా, మీరు కావాలా, మనం కట్టాలా, అది సమయం. ఆ సమయం ఆసనమైంది. ఈ టీం అధ్యక్షమల్లానికి దేవుడిచ్చాడు. పాస్టెడ్ 1 and 2కు దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు. మనందరి ద్వారా
దేవుడిచ్చినటువంటి విశ్వాసుల ద్వారా ఈ టైంకు ఈ యొక్క టవర్ కంప్లీట్ అవుతుంది. టైం చాలా ప్రాముఖ్యం. రెండవది ట్రెజరీ. ట్రెజరీ అంటే మనీ. మనీ చాలా ప్రాముఖ్యం. బాబు గారు చెప్పినట్టు ఉత్త నీళ్ళతో పిండి కాదంటే పిండి వేయకముందు నీళ్ళు ఖచ్చితంగా కావాలా ఫాదర్? అదే విషయం. ఏం శివమా ఊరికి నీళ్ళు అంటున్నాడు. సో గురులమ్మ గారు చెప్తా ఉంది, ఇప్పటికే స్టార్ట్ చేసినాము డొనేషన్స్ అని. మనము ఇవ్వడము ప్రారంభిస్తే దానికి స్టాప్ ఉండదు, ఇంకా బౌండరీ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. మీరందరు ఇచ్చినటువంటి దాతృత్వమే ఈ మహాదేవాలయం. ఇంత పెద్ద దేవాలయం నిర్మించినప్పుడు చిన్న 2 టవర్లు కట్టడం మీకు పెద్ద పని కాదు. సో ఖచ్చితంగా ఈ ట్రెజరీ అనగా మనీ చాలా ప్రాముఖ్యం కనుక ఆ మనీని పట్టుకొని దేవుని పాదాల దగ్గర పెడితే అది రెండంతలుగా ఆస్వాదింపబడి మరి 2 మంచి టవర్లు కంప్లీట్ అయ్యడానికి ఆస్కారం ఉంది. మొదటి టీ ఏంటి? టైం. రెండవది, మూడవది చాలా ప్రాముఖ్యమైనది టీం వర్క్. టీం వర్క్. ఈ 2 పాస్టెడ్ కమిటీ పెద్దలు, 2 సంఘాల సభ్యులు టీం వర్క్ చేయాలి. టీం వర్క్ జరిస్తేనే ఈ టవర్స్ కంప్లీట్ అవుతాయి. సో 2 సంఘాల పెద్దలకును సంఘ సభ్యులకును గురువులకు నేను తెలియజేసిందంతే, మరి మంచి టీం వర్క్తో ఈ పనిని మీరు జరిపించాలి. అందుకే మరి యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అంతులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఈ యొక్క టవర్స్ ఒక దుర్గముగా కర్నూలు పట్టణానికి ఉండాలనేది చాలా ప్రాముఖ్యం. మరి చదివినటువంటి పాఠ్యభాగంలో ధైర్యం తెచ్చుకొని పనికి పూనుకొనండి అన్నటువంటి దానికి ముందు తిరిగి రండి అనే మాట ఉంటుంది. తిరిగి రండి అనేది అరమిక్లో కుమి, KUMMI, కుమి. కుమి అంటే లేచి రండి. 21 సంవత్సరాలు కూర్చొని ఉన్నాం, ఇంకా మీరు పనికి పూనుకోవాలంటే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దాతృత్వముతో దేవాలయంకు ఇచ్చినట్లుగా టవర్స్కు మీరందరూ ఇవ్వగలిగితే ఆ టవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ అందరి ప్రార్థన అధ్యక్ష మండలానికి చాలా అవసరం. చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే మీకు అనిపించింది, క్లాప్స్ కొట్టారు సంతోషంగా. నాకు భయం వచ్చింది, భయం వేస్తుంది. మీరు చెప్పే మాటలు, మీరు మాట్లాడుతూ ఉంటే ఈ పనులు నేనేనా చేసేది, ఇది నా ఆలోచననా అని. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లాలి. దేవుని యొక్క ప్రత్యేక ప్రణాళికలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను గొప్ప కాదు, దేవుని యొక్క గొప్పతనం. ఆయన నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను ఒక చిన్న సాధనంగా మీతో కలిసి పనిచేసే ఒక ప్రధాన సేవకునిగా నన్ను నియమించాడన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కరితో ఎప్పటికీ పని కాదు. మీరందరూ కలిసి, మనమందరం కలిసి ఈ మంచి ఇచ్చినటువంటి ఆఫీస్తో కలిసి మనం ముందుకు వెళ్ళినట్లయితే అధ్యక్ష మండలం ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ముందుకు కొనసాగడానికి ఆస్కారం ఉంది. సో అంత మాత్రమే కాకుండా మరి అధ్యక్ష మండలంలో మీరు చెప్తున్నట్లుగా మంచి వైస్ ప్రెసిడెంట్ బాబుగా వచ్చారు, మంచి సెక్రటరీ గారు వచ్చారు, మంచి ట్రెజరర్ గారు వచ్చారు, మంచి అసోసియేట్ ట్రెజరర్ అండ్ అసిస్టెంట్ సెక్రటరీ. వీళ్ళు టీం అంటే ఇదిరా అన్నట్లు టీం వర్క్ చేస్తూ ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా, ఎక్కడున్నా, ఏ ప్రోగ్రాంలు ఉన్నా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటానే ఉంటారు. కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాం, చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ప్రారంభమే. ముగింపు వరకు మేము నడవాలంటే మీ అందరి ప్రార్థన చాలా అవసరం. దయచేసి మీరు మీ కుటుంబ ప్రార్థనలో అధ్యక్ష మండలం కొరకును మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనఃపూర్వకంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్న. ప్రార్థనకు మించింది ఏది లేదు. ప్రార్థనే మన నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి గారు. ఈ సమయంలో మరి కమిటీ పెద్దలు ముందుకు వచ్చి తండ్రి గారిని, తల్లి గారిని సత్కరించాల్సిందిగా ప్రభుత్వ వారిని, డైసన్ ఆఫీసర్స్ని